పై మీద ల్యాప్టాప్ బుక్స్ ఒక 2 డేస్ బద్ధకానికి ఏదో బట్టలు వదిలేసామనుకోండి ఉతికినవి మడతట్టకపోతే అలా పోగైపోతాయి. టీవీ స్టాండ్ దగ్గర రోజు తొడకపోతే డస్ట్ పేరుకుపోతుంది. డైనింగ్ టేబుల్ మీద పచ్చళ్ళు వాటర్ బాటిల్ ఎక్కడ పడితే అక్కడే పెట్టేస్తారు. నాకు ఇంట్లో ఈ సింక్లో గిన్నెలు వంటలు చేసుకోవడం ఇల్లు శుభ్రాలు చేసుకోవడానికే సరిపోతుంది నాకు రోజంతా. సో నేను పనులు చేస్తానా చేయనా అని చాలామంది డౌట్ ఉంటుంది కదా. సో ఈరోజు నా పనితనం అంతా ఇందులో చూపిద్దామని చెప్పి ఈ వీడియో స్టార్ట్ చేశాను అనమాట. మార్నింగ్ కొంచెం నేను ఫ్రెష్ అయిపోయి స్నానం కూడా చేశాను. ఒకసారి పని స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ నాకు స్నానం చేయడం కుదరదని చెప్పి ఇక్కడ మార్నింగ్ 10 అవుతుందని చూపిస్తున్నాను. అప్పుడు లేచింది మా పెద్దది. వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఆ టైంకి లేచింది అనమాట. ఆడపిల్లలు ఎవరైనా ఆ టైంకి లేస్తారా చెప్పండి? కాకపోతే మా పిల్లలు కూడా అంతవరకు పడుకోలేండి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి. సో మార్నింగ్ లేచి కిందకి వెళ్ళి షటిల్ ఆడుకునేవారు. బాగా ఎండలు ముదిరిపోయాయి కదా. సో దానివల్ల బాగా టైర్డ్ అయిపోతున్నారనమాట. ఇంకెందుకులే ఇప్పుడు వాళ్ళు లేచి ఇప్పుడు అంత ఇబ్బంది పెట్టడం అందుకని చెప్పి నేను కూడా లేపట్లేదు. సో ఇంకా 10కి స్టార్ట్ అయ్యింది నా పాకి పని. ఫస్ట్ గిన్నెలు అయితే తోముతున్నాను. చిక్కుడుకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. గిన్నెలంతా తోమిన తర్వాత ఒక పక్క రసం పెట్టేసి క్లీనింగ్ పని పెట్టుకున్నప్పుడు ఎర్లీగానే వంట చేసేస్తాను. ఎందుకంటే ఒకసారి క్లీనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ డస్ట్ అంతా మన ఒంటి మీద ఉంటుంది, చేతులకి అది అంటుకుంటుంది. మధ్యలో అయితే వంట చేయలేమని చెప్పి ఒక పక్క రసం కర్రీ తాలింపు అయితే వేస్తాను. పిల్లలు లంచ్ టైంకి ఏ టైంలో అడిగితే ఆ టైంలో రెడీగా పెట్టేయచ్చు అని చెప్పి. ఇవేంటంటే ముందు రోజు నైట్ ఉతికాను బట్టలు, అందుకే మార్నింగ్ వరకు బట్టలు ఉంచేసాను. మరుసటి రోజు మార్నింగే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను అనమాట. సో అవి తీసి ఆరబెట్టుకుంటున్నాను. మ్యాక్సిమం నా డే రొటీన్ లైఫ్ అయితే ఇలానే ఉంటుంది. వీకెండ్లో మాత్రమే కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ అనేది పెట్టుకుంటాను. ఈ వీక్లో అయితే మాత్రం కొంచెం లేట్ చేసేసాను. బర్త్డే ముందు రోజు పెట్టుకుందాం అని చెప్పి ఒక 10 డేస్ అయితే అయిపోయింది. నేను రీల్స్ చేసేటప్పుడు నా బ్యాక్గ్రౌండ్ హౌస్ చూస్తారు కదా, చాలామంది మీ ఇల్లు చాలా బాగుంటుందండి, ఆర్గనైజింగ్ చాలా బాగుంటుంది, మీ ఇల్లు చాలా నీట్గా ఉంది అని కమెంట్స్ పెడతారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎక్కడున్నా మేము ఊర్లు తిరుగుతూ ఉంటాం కదా, ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి. సో ఎక్కడ ఇల్లు తీసుకున్నా, ఎంత చిన్న ఇల్లు అయినా ఎంత పెద్ద ఇల్లు అయినా మేము ఉండేది రెంట్కే. మేము ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయినా ఫస్ట్ వాటర్ ఫెసిలిటీ కరెక్ట్గా ఉందా లేదా, తర్వాత అక్కడ మేము కంఫర్ట్గా ఉండగలుగుతామా లేదా అనేది మాత్రం చూసుకుంటాము. బట్ ఇల్లు లోపల ఎలా ఉన్నా కానీ నేను నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడం అనేది నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మమ్మీ నాన్నమ్మ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనమాట. సో ఇద్దరికి ఇంట్లో వర్క్ చేయడానికి అంత పెద్దగా టైం ఉండేది కాదు. మార్నింగ్ వంటలు చేసేసి ఇద్దరు వెళ్ళిపోయారు. మిగతా పని అంతా ఇంట్లో కొంచెం నేను పెద్దదాన్ని కాబట్టి నా పని నేను ఎంతవరకు చేయగలుగుతానో, ఇల్లుని ఎలా నీట్గా పెట్టుకోగలుగుతానో అది చేసేసి నేను స్కూల్కి తర్వాత కాలేజ్కి వెళ్ళడం అలవాటు అనమాట. సో అందుకని పెళ్ళయిన తర్వాత కూడా ఏదో కొత్తగా నేను పని చేస్తున్నట్టు అని అనిపించలేదు. నాకు మ్యాక్సిమం ఊహ తెలిసినప్పటి నుంచి నా పనితనం నాకు తెలుసు కాబట్టి ఇంట్లో ఆర్గనైజ్ చేసుకోవడం అంతా నాకు చాలా ఇష్టం అనమాట. సో నా పని నేను చేసుకుంటాను. అందుకే పని వాళ్ళని ఎవరిని పెట్టుకోను అనమాట. మ్యాక్సిమం నాకు ఓపిక ఉన్నంత వరకు నా ఇంటి పని నేనే చేసుకోవడంలో నాకు అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. పని వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళకి సరిగ్గా చేయకపోవచ్చు, ఒక్కొక్కసారి రాకపోవచ్చు. సో అలాంటి టైంలో మళ్ళీ బర్డెన్ అవ్వాల్సి వస్తుంది. సో అందుకని చెప్పి ఇక్కడ ఏంటంటే పిల్లలవి పుట్టినప్పుడు బొడ్లు కోస్తారు కదా, సో అవ్వనమాట మా ఇద్దరు పిల్లలవి నేను జాగ్రత్తగా దాచుకున్నాను పర్సులో పెట్టుకొని. సో అది చూపిస్తున్నాను. ఇంటికి ఎవరు వచ్చినా నన్ను మాత్రం మెచ్చుకుంటారు. ఇల్లుని చూసి ఇల్లాలని చూడాలి అంటారు కదా, ఆ సామెతను గుర్తు చేస్తారనమాట. యాక్చువల్లీ ఏంటంటే అందరూ మెయింటెనెన్స్ చేస్తారు, బట్ పని మనిషి లేకుండా ఇంట్లో రెంట్కుంటూ కూడా ఓన్ హౌస్ లాగా మెయింటెనెన్స్ చేయడం అనేది కొద్దిగా కష్టమైన పని. బట్ ఇది మేము ఇప్పుడు వరకు తీసుకున్న వాటిలన్నిటికంటే ఇది చాలా పెద్ద హౌస్ అనమాట. సో అందుకని యాక్చువల్లీ మాకు విజయవాడలో ఓన్ ఫ్లాట్ ఉంది. మా వారి ఆఫీస్కి మేము తీసుకున్న ఫ్లాట్కి చాలా లాంగ్ అనమాట. మినిమం 1.5 hour టైం పట్టేస్తుంది. ఇంకా అక్కడ మార్నింగ్ 7:30కి బయలుదేరితేనే కానీ ఇక్కడ ఆఫీస్కి 9:30కి రాలేరనమాట. సో అందుకని ఇంకా అప్ అండ్ డౌన్ బాగా లాంగ్ అయిపోతుందని మేము ఆఫీస్కి దగ్గరలోనే రెంట్కి తీసుకున్నాం. ఓన్ ఫ్లాట్ 2017లో తీసుకున్నాం. అప్పటి నుంచి రెంట్కి ఇచ్చేసాం అనమాట. పైన క్లీన్ చేశాను. ఫ్రిడ్జ్లో పెద్దగా ఐటమ్స్ ఏమి ఉండవు. మా ఫ్రిడ్జ్లో ఎప్పుడు స్టోరేజ్ అయితే పెట్టను. ఫ్రిడ్జ్లో ఐటమ్స్ ఏవి నేను తినను కాబట్టి. సో అందుకనే పైన అంతా క్లీన్ చేశాను. లోపల పెద్దగా ఐటమ్స్ ఉండవు కాబట్టి ఖరాబ్ అవ్వదు. ఫ్రిడ్జ్ లోపల కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ డైనింగ్ టేబుల్ క్లీన్ చేసాక ఇక్కడ పెట్టేశాను. లంచ్ టైం అయిపోయింది, అప్పటికే 1 అయిపోయింది. మ్యాక్సిమం మా వారితోనే తినడం నాకు అలవాటు. ఇక్కడ పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి ఇప్పుడు పిల్లలతో తినేస్తున్నాను అనమాట. మా వారు ఇంకా మధ్యాహ్నం లంచ్ టైం 2:30, 3కి అలా వస్తున్నారు. సో ఇంకా వర్క్ చేస్తున్నాను కదా, నాకు కూడా బాగా ఆకలేస్తుందని పిల్లలకి పెట్టేటప్పుడు నేను కూడా తినేస్తున్నాను. ఇప్పుడు హాల్లో లోపలికి వచ్చి ఇక్కడ టీపై అయితే క్లీన్ చేస్తున్నాను. టీపై మీద చూడండి మా వారు ల్యాప్టాప్లో వర్క్ చేసుకొని అక్కడే వదిలేస్తారు. పిల్లలు డ్రాయింగ్ బుక్స్
టీచర్ ఆట ఆడుకుంటారు ఇద్దరు. రోజు టీపాయ్ అయితే క్లీన్ చేసుకుంటాను. ఎందుకు మీకు ఇంత కష్టం, పని వాళ్ళని పెట్టుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. బట్ నేను చేసుకునేంత నీట్గా పని వాళ్ళు చేయరు అన్న నమ్మకం. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిని నమ్మను. మేము ఊర్లు తిరుగుతాం కాబట్టి ఎవరు ఎలాంటోళ్ళో అని చెప్పి నేను ఎవరిని ఇంట్లోకి రానియను అనమాట. ఇంట్లో అందరూ చేసే పని కదా ఇదంతా చూపించడం అవసరమా అని కొంతమందికి అనిపించవచ్చు. బట్ ఏంటంటే నన్ను రీల్స్లో చూసి నేను ఇంట్లో పని చేయను, ఎప్పుడూ రీల్సే చేసుకుంటా ఉంటాను అని అనుకునే వాళ్ళకి సో నేనేం పని చేస్తాను అనేది ఈ వీడియో ద్వారాగా మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. రోజు రొటీన్ లైఫ్లో వర్క్ ఉంటుంది అండ్ వీకెండ్లో క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకుంటాను. సో ఇదంతా నా చేతులతో స్వయంగా నేనే చేసుకుంటాను. రీల్స్ అనేది 1 గంట మాత్రమే చేస్తానండి. డ్రాఫ్ట్స్లో పెట్టుకొని అవసరానికి టైంకి పోస్ట్ చేసుకుంటాను అంతేకాని అదే పనిలో 24 అవర్స్ రీల్స్లో మాత్రం ఉండను. నా పర్సనల్ లైఫ్ అనేది నాకు ఉంటుంది, దానికి చాలా ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చుకుంటాను అనమాట. సో నేను ఇంట్లో పని చేస్తానా లేదా అనేది మీకు తెలియాలి కాబట్టి నేను చాలా నార్మల్ హౌస్ వైఫ్ని, ఇలాగే ఉంటాను పని చేసేటప్పుడు. సో అందుకని మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. ఇక్కడ మా డాడీ ఫోటో సేమ్ టు సేమ్ ఉన్నాం కదా అన్నట్టు అక్కడ కొంచెం స్లో మోషన్ పెట్టి చూపిస్తే పైన బట్టలన్నీ మడతేయాలి. కింద ఏంటంటే శారీస్ అవి బీరువాలోంచి బయటికి తీశాను. శారీ కలెక్షన్ చేద్దామని చెప్పి తీశాను. బట్ లైటింగ్ సరిపోలేదనేసి ముందు రోజు ఆపేశాను అనమాట. సో అవి దివాన్ కట్ మీద పేరు చేశాను, మళ్ళీ బీరువాలో పెట్టడం ఎందుకులే అని చెప్పి. సో దాని మీద తీసుకొచ్చి మా పిల్లలు బట్టలు అయితే పడేశారనమాట. సో ఇంకా ఇల్లు అయితే ఫస్ట్ హాల్ అయితే క్లీన్ చేసేసాను. ఇంకా బెడ్రూమ్లోకి అయితే వచ్చాను. ఇప్పుడు 2 బెడ్రూమ్లు క్లీన్ చేసుకోవాలి. విజయవాడ వచ్చిన తర్వాతే ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ కొనుక్కున్నాము. ఇంతకుముందు మాకు సెమీ ఆటోమేటిక్ ఉండేది. అప్పుడైతే కొన్ని బట్టలే నేను వాషింగ్ మిషన్లో వేసేదాన్ని, బయటికి సెపరేట్గా తీసి జాడించుకునేదాన్ని, కొన్ని బట్టలు చేత్తో ఉతికేదాన్ని అనమాట. సో అంత పని ఉండేది ఇంతకుముందు. ఇప్పుడంటే కొంచెం ఓపిక అయితే తగ్గిపోయిందిలేండి. ఇక్కడ విజయవాడ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ కొనుక్కోవడం వల్ల అదే మొత్తం ఉతికేస్తుంది, పిండేస్తుంది, మనం తీసి ఆరబెట్టుకోవడమే. కొంచెం పని అయితే తగ్గింది. ఇంకా అంతకుముందు మ్యాక్సిమం నేను ఫ్యాన్లు కూడా నేనే తుడుచుకునేదాన్ని. సైనస్ వచ్చిన తర్వాత ఇంకా ఆ పని అయితే కొంచెం మా వారు హెల్ప్ చేస్తారు. సో ఇక్కడ ఈ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఎంతమందికి ఇలా స్టిక్కర్లు అంటించడం అలవాటో నాకు చెప్పండి. ఇవన్నీ రీల్స్ చేసేసి వెంటనే తీసి దానికి అలా అంటించేసి వదిలేస్తానమాట. సో చాలా రోజుల నుంచి అవి తీయలేదని చెప్పి ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ నార్మల్గా పైన అయితే డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేస్తాను, స్టిక్కర్లు అవి అయితే తీయలేదు. సో ఈసారి స్టిక్కర్లు తీసేసి నీట్గా క్లీన్ చేస్తున్నాను. అక్కడ పొడుగు బొట్టు పెట్టాను కదా, మా చిన్నదానికి డ్యాన్స్కి పెట్టారనమాట. నాకు ఏదైనా రీల్కి ఉపయోగపడుతుందేమోనని జాగ్రత్త దాశాను, కానీ ఇంకా ఎందుకులే రీల్స్ ఎక్కువ చేయట్లేదు కదా అని చెప్పి తీసేసానమాట. సో ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా నీళ్ళు కూడా 3 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తాను. పిల్లలు పౌడర్ అది అక్కడే రాసుకొని మొత్తం ఉంపేస్తారనమాట. దాని మీద మొత్తం తెల్లగా అయిపోతుంది. బ్లాక్ కదా, కొంచెం పౌడర్ ఎక్కువ పడిపోయి దాని మీద డస్ట్ అవుట్ పేరుకుపోయి చండాలంగా అయిపోద్ది. చూసారా డ్రెస్సింగ్ టేబుల్ మీద ఎంత వ్యాపారం ఉందో. నెయిల్ పాలిష్లు, దువ్వెన్లు, ఆయిల్ చూడడానికి అందులో పెడితే చాలా తక్కువగానే అనిపిస్తాయి, కానీ మొత్తం వ్యాపారం అంతా తీస్తే ఇంత పెద్దగా ఉన్నాయన్నమాట. సో క్లిప్పులన్నీ ఒక దగ్గర, నెయిల్ పాలిష్లన్నీ ఒక దగ్గర. సో అలా నీట్గా పెట్టేసుకుంటాను. అంటే బయటికి వెళ్ళేటప్పుడు మనం రెడీ అయ్యేటప్పుడు ఏవేవి కావాలో అవైలబుల్గా ఎదురుగా పెట్టుకుంటే ఈజీగా రెడీ అవ్వచ్చు అని చెప్పి. సో అక్కడ అద్దం చూపించాను కదా, అలా చూస్తూ సర్దుతూ ఉన్నప్పుడు అద్దం కింద ఉంది, నేను చూసుకోకుండా బ్యాక్ సైడ్ అడుగు వేసేసాను అనమాట. సో అద్దం అయితే ఆ రోజు పగిలిపోయింది. సో డ్రెస్సింగ్ టేబుల్ అయితే ప్రస్తుతానికి ఇలా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. మళ్ళీ జస్ట్ ఒక 2-3 డేస్లో మళ్ళీ అది మళ్ళీ నార్మల్గా డస్ట్ పేరుకుపోయినట్టే అయిపోతుంది. మ్యాక్సిమం నేను విండోస్ ఓపెన్ చేయను, కర్టెన్స్ క్లోజ్డ్లో ఉంటాయి, అయినా సరే మా ఇంటికి డస్ట్ వస్తూనే ఉంటుంది. మేము ఉండే ఏరియాలో కొంచెం పొల్యూషన్ ఏరియా అనమాట, అందుకే వాటర్ కొంచెం బాగుండదు. దానివల్ల హెల్త్, హెయిర్, స్కిన్ అన్నీ కొంచెం డిస్టర్బ్ అయ్యాయి. బట్ ఉండడానికైతే హౌస్ చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో అందుకని చెప్పి మా వారు ఆఫీస్కి దగ్గర, స్కూల్కి దగ్గర, అన్నిటికీ హౌస్ అయితే కంఫర్ట్ ఉందని చెప్పి ఇక్కడ తీసుకున్నాము. సో డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇలా క్లీన్ చేసేసాను. ఇక్కడ ఏంటంటే డి విటమిన్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను, స్కిన్ డాక్టర్ ఇచ్చారు కదా. వీక్లీ వన్స్ డి విటమిన్ ఉంటుంది అండ్ డైలీ వేసుకునే డి విటమిన్ కూడా ఉంటుందంట. నాకు డైలీ వేసుకోమని ఇచ్చారు, బట్ నేను డే బై డే వేసుకుంటున్నాను. అంటే నాకు ఇచ్చే డి విటమిన్ డోస్ ఎవ్రీడే వేసుకోవాల్సిందే, బట్ పింపుల్స్కి కూడా ఇచ్చారు నాకు ట్యాబ్లెట్స్. సో మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ డి విటమిన్ అండ్ నైట్ యాంటీబయాటిక్ ఇచ్చారు. సో 2 వీక్స్ కంప్లీట్గా వాడమని చెప్పి. సో ఆ ట్యాబ్లెట్స్కి బయట మనకు ఉండే ఎండలకి నాకు వేడి చేసేస్తుంది అనమాట. సో అందుకని డి విటమిన్ డే బై డే వేసుకుంటున్నాను. అందుకే ముందు రోజు వేసుకోలేదు. ఆ రోజు కూడా ఎందుకు గుర్తొచ్చిందంటే బెడ్రూమ్లోనే ఉంటాయి టాబ్లెట్స్. సో అందుకని ఇక్కడ వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు గుర్తొచ్చి వేసేసుకున్నాను అనమాట. మ్యాక్సిమం ఎండాకాలంలో ఎక్కువ వాటర్ మాత్రం చాలా ఎక్కువ తాగుతాను. సో నేను వెయిట్ లాస్ జర్నీ కూడా అడుగుతున్నారు కదా, నేను వెయిట్ లాస్ నిజంగానే ఎటువంటి డైట్ చేయకుండానే నేను వెయిట్ లాస్ అయిపోయాను. ఇదిగో ఇలాంటి పనులన్నీ ఇంట్లో ఒక రోజంతా కంప్లీట్గా చేస్తాను. ఫుడ్ అయితే ఇలా పని చేసేటప్పుడు చాలా తక్కువ తింటాను అనమాట. రైస్ కూడా ఒక్క గరిటతో
ఎంత వస్తే అంతే వేసుకుంటాను. సో దానివల్ల ఏంటంటే తక్కువ తిని ఎక్కువ పని చేయడం వల్ల ఒకేసారి క్యాలరీలు తగ్గిపోతాయి అనమాట. సో కొవ్వు కరిగిపోయినట్టు అయిపోద్ది. చూసారా ఇందాక నా ఫేస్లో మొత్తం చెమటలు ఎలా కారిపోయాయో. సో అలా ఉంటుంది. ఇక్కడ బుక్స్ చూసారా, మా వారు రోజు నైట్ పడుకునేటప్పుడు బుక్స్ చదువుతారనమాట. సో అందులో తనకి నచ్చిన బుక్ తీసుకుని ఏదో ఒక పేజ్ చదివి అప్పుడు పడుకుంటారు. సో తన వల్ల నాకు కూడా అప్పుడప్పుడు అంటే మధ్యాహ్నం పూట నేను పడుకుంటాను కదా, అలాంటప్పుడు నేను కూడా బుక్ చదివి పడుకుంటాను అనమాట. మ్యాక్సిమం ఇన్స్టాలో పిక్స్ పోస్ట్ చేసినప్పుడు కొటేషన్స్ రాస్తూ ఉంటాను కదా, సో రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటాయి అనిపిస్తుంది. మనం ఇప్పుడంటే ఫోన్లో అన్నీ వచ్చేస్తున్నాయి, బట్ బుక్స్లో రాసినవి మాత్రం ఇంకా బాగుంటాయి అనిపిస్తుంది. చదువుతుంటుంటే చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, రియాలిటీకి చాలా దగ్గరగా అనిపిస్తాయి. ఇన్స్టాలో ఏదో అలా పిక్ పోస్ట్ చేసే కన్నా పిక్తో పాటు ఏదో ఒక పాజిటివ్ వైబ్లో ఉండాలి అని చెప్పి ఒక బుక్స్లో ఉన్న కథలు దాన్ని నాకు నచ్చిన రీతిలో నాకు నచ్చిన పదాలను జోడించి అదే మీనింగ్ వచ్చేటట్టు నేను అలా పోస్ట్ చేసుకుంటానమాట. ఏదో ఒక పాజిటివ్ వైబ్ ఉండాలని చెప్పి అంతే. సో ఇప్పుడైతే బెడ్రూమ్ అయితే నీట్గా సర్దేసుకున్నాను. ఇప్పుడు పిల్లల బెడ్రూమ్కి వెళ్ళిపోయి వాళ్ళ బెడ్ సర్దాలి అండ్ సోఫాకి కవర్లు వేయాలి. సో నిద్ర అయితే వస్తుంది, అప్పటికే 3 అవుతుంది అనుకుంటా. ప్రమోషన్స్ చేసేటప్పుడు మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత రెడీ అయ్యి రీల్స్ చేసేదాన్ని 1 గంట సేపు. ఇప్పుడు ప్రమోషన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు, కావాలనే చేయట్లేదు. సో అందుకని ఆ గంట టైము నేను పడుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నాను. సో ఇంతకు ముందులా కాదు, కొంచెం ఓపిక అయితే తగ్గుతుంది. రెస్ట్ తీసుకోకపోతే ఈవినింగ్ లేచి వంట చేసుకోలేకపోతున్నాను అనమాట. సో ఆ గంట సేపు పడుకోవడం వల్ల ఏంటంటే క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకున్నప్పుడు ఆ రోజు కూడా విపరీతమైన నిద్ర వస్తుంది. అలాగా అంటే నిద్రని అవాయిడ్ చేసుకోవటం వల్లే నాకు కళ్ళ కింద కొంచెం డార్క్ సర్కిల్స్, సో కొన్ని అంటే ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్సే బాగా ఎక్కువ క్రియేట్ చేస్తున్నాయి అనమాట హెల్త్ మీద. సో ఇంకా ఆ రోజైతే ఇంకా పడుకోలేదు. పిల్లల బెడ్రూమ్ కూడా చిందరవందరగా ఉంది. పాపం బెడ్ వాళ్ళు సర్దుకుంటారు. ఆ రోజు ఏంటంటే కొంచెం క్లీనింగ్ పని పెట్టుకోవడం వల్ల వాళ్ళకి బట్టల పని అప్పచెప్పాను అనమాట. సో బయట వాళ్ళు అప్పటికే బట్టలు మడతేసుకుంటున్నారు కూర్చొని. సో వాళ్ళని తర్వాత చూపిస్తాను చూడండి. ఇదిగో చూడండి. సో వాళ్ళు బట్టలు మడతేసుకుంటున్నారని ఇంకా వాళ్ళ బెడ్షీట్ నేనే సర్దానమాట. మధ్యాహ్నం మా వారు లంచ్కి వచ్చి తినేసి వెళ్ళిపోయారు. తర్వాత నేను కొంచెం టీ పెట్టుకుని తాగేసిన తర్వాత అప్పుడు ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. స్టవ్ కొంచెం తోమటానికి ఇక్కడ కూడా వంటగదిలో టైం పడుతుంది. ఏంటంటే ఇంకా మొత్తం ఆ గట్టంతా తోమాలి, స్టవ్ అంతా తోమాలి, వెనకాల టైల్స్ తోముకోవాలి. సో అంటే మనం తాలింపులు అవి వేస్తాం కదా, జిడ్డు అవ్వకుండా ఉండడానికి మిక్సీ అది కొట్టినప్పుడు, పప్పు రుబ్బినప్పుడు ఇంకా అవన్నీ తుల్లుతూ ఉంటాయి కదా. సో టైల్స్ కూడా నేను శుభ్రంగా తోమేసుకుంటాను అనమాట. సో వెయిట్ లాస్ జర్నీ అడుగుతున్నారు కదా. సో ఇంత పని చేసిన తర్వాత ఇంకెక్కడండి నేను ఎక్సర్సైజ్ చేయడానికి వేరే చేయడానికి టైం ఉంటుంది చెప్పండి. ఇంట్లో ఇంత పని చేసిన తర్వాత ఇంకా టైం ఉంటుందా అంటే, టైం కాదు పక్కన పెట్టండి, ఎక్సర్సైజ్ చేయడానికి అంత ఓపిక ఉంటుందా చెప్పండి. సో నేను అందుకనే ఏ ఎక్సర్సైజ్ చేయను, నాకు నచ్చినప్పుడు మాత్రం డ్యాన్స్ చేస్తాను. చూడండి ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 అయిపోయింది, మీకు టైం చూపిస్తున్నాను. చూసారా, మార్నింగ్ 10కి స్టార్ట్ చేసిన ఇంట్లో క్లీనింగ్ ప్రాసెస్ ఈవినింగ్ 6 అయినా ఇంకా కంప్లీట్ కాలేదు. ఇప్పుడుంది అసలైంది నాకు. మార్నింగ్ మినప్పప్పు నానపెట్టాను కదా, నెక్స్ట్ డే నా బర్త్డే రోజు గారెలు వేద్దామని చెప్పి అదైతే ఇప్పుడు పిండి రుబ్బాలి. గ్రైండర్ పెట్టాను. సో గ్రైండర్ పెట్టే ముందు కూడా అది కూడా మళ్ళీ ఒకసారి కడుక్కుంటాను అనమాట. సో అది కడుక్కొని ముందు కొంచెం నానబెట్టిన వాటరే అందులో వేస్తాను. నానబెట్టిన వాటర్ కూడా మంచినీళ్ళతో నానపెడతాను కదా, సో దానివల్ల అది కొంచెం ముందు వేసి అప్పుడు పప్పు వేసాను అనమాట. ఇంకా నేను దీంట్లో చాలా పని చేశాను. ఇంకా ఇందులో అయితే షూట్ చేసి పెట్టలేదు. నేను స్టెప్స్ క్లీన్ చేశాను, 2nd ఫ్లోర్ వరకు వరండా తుడుస్తాను, కబోర్డ్స్ తుడిచాను, ఇంకా స్నానంకి వెళ్ళే ముందు వాష్రూమ్స్ కూడా క్లీన్ చేశాను. ఆ పెంట అంతా ఇందులో పెట్టాలనుకోవట్లేదు. స్నానం చేసి వచ్చేసరికల్లా చక్కగా పిండి అయితే రుబ్బేసింది. నేను ఇంకా హెడ్ బాత్ అయితే చేసుకున్నాను ముందు రోజు నైటే, ఎందుకంటే 12కి మా వారు విష్ చేస్తారు కదా, నూనె జిడ్డుతో ఉంటే బాగుండదు అని చెప్పి. మీరు ఆల్రెడీ రీల్స్ చూసే ఉంటారు నా బర్త్డేది. సో అది నైట్ 12 తర్వాత తీసుకున్న వీడియోస్ అవి. ముందు రోజే నానబెట్టి నేను ఎందుకు పెట్టానంటే, అది ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరుసటి రోజు మార్నింగే గారెలు వేసుకుంటే చాలా బాగుంటుంది. సో అందుకని నేను ఎప్పుడైనా గారెలు వేస్తే ముందు రోజే పెట్టేస్తానమాట. సో ఇలా చేసుకుంటే నా ఇంట్లో పని నేను చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఇప్పుడు మీకు కొంచెమైనా అర్థమైందో లేదో నేను ఇంత పని చేసుకుంటానని చెప్పి. నా ఇంట్లో ఎవరో పని మనుషులు లేరు, నేనే చేసుకుంటాను స్వయంగా నా స్వహస్తాలతో. మార్నింగ్ 10కి స్టార్ట్ చేస్తే 7:30 అయింది. సో చూసారా, ఇంకా నాకు పని అవ్వలేదు, వంట చేసే పని ఉంది అప్పుడు. సో మరుసటి రోజు మార్నింగ్ లేచి పిల్లలకి గారెలు చికెన్ వండేసి పెట్టేశాను అనమాట. బర్త్డే రోజు వీడియో కూడా పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బాయ్.